హాయ్ హలో వెల్కమ్ టు Vee9 న్యూస్. నేను మీ గౌతమి. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ డాక్టర్ గైనకాలజిస్ట్ అయిన మాధవి మేడం గారితో ఉన్నాను. అండ్ ప్రెగ్నెన్సీ సమస్యల గురించి, గైనక్ గురించి మొత్తం వారి మాటలో తెలుసుకుందాము. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నేను బాగున్నా. మీరు ఎలాగున్నారు? బాగున్నాను మ్యామ్. అండ్ మ్యామ్, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మ్యామ్. అండ్ మనకి ఇప్పుడున్న జనరేషన్లో ప్రెగ్నెన్సీ సమస్యలు అనేది చాలా ఎక్కువైపోయాయి మ్యామ్. సో ప్రెగ్నెన్సీ సమస్యల గురించి ఏం చెప్తారు మ్యామ్? కామనెస్ట్ ప్రాబ్లం ఏముంటుందంటే లైఫ్ స్టైల్ అంటే అర్లియర్ ఇయర్స్లో కంపల్సరీ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ కంపల్సరీ ఉంటుండే, డ్రిల్ ఉంటుండే. సో ఫిజికల్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటే అప్పుడు మన దగ్గర సెల్ కానీ దిస్ కార్డ్లెస్, వైర్లెస్ ఇవన్నీ ఫోన్స్ ఉండకపోతుండే. సో యాక్టివిటీ న్యాచురలీ ఆల్సో యాక్టివ్గా స్టూడెంట్స్ యూస్ టు బీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ద స్పోర్ట్స్ అండ్ ఆల్ దాట్. కానీ ఇప్పుడు ఎట్లా లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ లాట్ ఆఫ్ ప్యాకెట్స్ లైక్ ప్లాస్టిక్లో ఉండేపటికి మనకి స్లోగా దర్ ఆర్ సమ్ ఆఫ్ ద బెంజీన్ అండ్ ఆల్ దట్ మన బాడీలో డిజాల్వ్ అయ్యి అబ్జార్బ్ అవుతుంటుంది. బట్ ఈ సిచ్యువేషన్స్లో ఇవన్నీ మనము ఇవాల్యుయేట్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో హెల్దీ బ్యాలెన్స్ డయట్. సో నేనేం చెప్తానంటే ఆల్వేస్ డివైడ్, మేక్ అ ప్లేట్స్ 4 parts ఆఫ్ అ ప్లేట్. ఇన్ దిస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దట్ ఈస్ ద హెల్దియెస్ట్. అండ్ చిన్నప్పటి నుంచే మనం ఎట్లా హ్యాబిట్ ఉండాలి హెల్దీ చాయిసెస్ తీసుకోవడానికి. లైక్ yes, you want to have a chocolate, replace it with some of the fruits. Instead of the juices, go for a whole fruit. So ilaga chinna changes manam we should encourage the young children and the girls to have healthy choices. Dan valla emaitadi excess obesity. Now obesity kuda chala a big challenge is there with us. So normally menarche ante adolescent girls ki period approximately maybe 12 years to 15 years మధ్యన పీరియడ్ స్టార్ట్ కావాలి. బట్ ఈ బేబీ ఫ్యాట్ వల్ల, నో యాక్టివిటీ వల్ల కొన్నిసార్లు ఏమవుతుంది, టైం కన్నా ముందు కూడా రావచ్చు పీరియడ్, ఆర్ కొన్నిసార్లు డిలే కూడా అవుతుంటుంది. సో దీస్ ఆర్ కామనెస్ట్ థింగ్ ఇస్ యాక్టివిటీ అండ్ డయట్. మ్యామ్, అడోలసెన్స్ అని వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పీపుల్లో చూసుకుంటే గర్ల్స్లో అడోలసెన్స్ అనేది కామన్గా అయిపోయింది. ఎందుకంటారు మ్యామ్? PCOD, adolescent girls problems, commonest PCOD ఎందుకు అవుతుంది? కామనెస్ట్ నేను చెప్పిన అగైన్ ఐ విల్ రీఎంఫసైజ్ యాక్టివిటీ అండ్ డయటరీ. సో యాక్టివిటీ ఏమంటే ఎంకరేజ్ చేయాలి. ఏదైనా స్పోర్ట్స్ చిన్నప్పుడే మనం స్కూల్లో ఉన్నప్పుడే మేబీ 6th 7th classes నుంచి సమ్ స్పోర్ట్స్ షుడ్ బి యాడెడ్ ఇన్ టు దేర్ రొటీన్ విచ్ విల్ మేక్ దెమ్ healthy and quite active also. Otherwise on an average you can have some maybe 4 to 5. Ipudu around 9th 10th 11th class girls ki on an average I have seen during inter first year and second year girls have come up with gaining 10 to 12 kgs in 2 years lo. So ee situation lo em untadi, valki stress ekku untadi, call exam appearing and all that. They will be going through lot of stress and not having food and maybe evening time lone any packaged some bun, biscuit, whatever is available, they will try to eat that food, and again there is no activity. So this is the commonest reason: no activity, unhealthy diet and giving rise to PCO. Okay ma'am. PCO ఎన్నో రకాలుగా ప్రజెంటేషన్ ఉంటుంది. PCO ఇస్ పాలిసిస్టిక్ ఓవరీ డిజీజ్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, కొన్నిసార్లు పింపుల్స్ అవుతుంటుంది. పింపుల్స్ అయితే ఓకే, ఈ ఏజ్ గ్రూప్లో అంటే ఫ్యామిలీ పీపుల్ మేసే అందరికి వచ్చింది కదా, మనకు కూడా వచ్చింది. బట్ మనం ఈ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ హెయిర్ ఫాల్. మెనీ అ టైమ్స్ అలాంగ్ విత్ పింపుల్స్ హెయిర్ ఫాల్ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ ఇస్ అ నార్మల్ థింగ్, బట్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ మనము కన్సల్ట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సెకండ్ థింగ్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అరౌండ్ చిన్, చీక్ అండ్ నెక్, పిగ్మెంటేషన్. సో ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే ఆండ్రోజన్ ఇస్ అ మేల్ హార్మోన్ అండ్ స్లోలీ ఆ మేల్ హార్మోన్ ఇలాగా ప్రజెంటేషన్స్ ఉంటాయి. And most common is irregular periods. Irregular periods like
సిక్స్ మంత్స్ వరకు పీరియడ్సే రాదు. అవును మ్యామ్. సో గర్ల్స్ ఆర్ ఫేసింగ్ దీస్ ఇట్ ఈస్ వెరీ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇట్ వాస్ వెరీ రేర్ దట్ periods, everything was rare and it was never an issue. But today the periods is a big they are not getting your regular periods is a big problem. If they are getting, it is irregular, scanty flow or severe pain during periods. 70% ఇవే ప్రాబ్లమ్స్ yes, so on an average this is the common things అయిపోయాయి. yes యా మ్యామ్. అండ్ మనం పాస్ట్లో చూసుకుంటే మ్యామ్ నార్మల్ డెలివరీస్ అనేటివి చాలా అయ్యేది మ్యామ్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఏది ఉన్నా సరే సీ సెక్షన్ అయిపోతుంది. ఎందుకంటారు మ్యామ్? అవేర్నెస్ ఏంటి అంటారు వాటికి? నార్మలీ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అందరికీ నార్మలే కావాలి, అదే మా ప్రయత్నం ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఇస్ మనము 9th మంత్లో యాంటీనేటల్ క్లాసెస్లో ఎడ్యుకేట్ చేస్తాం. వాట్ ప్రెగ్నెంట్ లేడీ కెన్ ఎక్స్పెక్ట్ త్రూ అవుట్ హర్ 9 months ఒక చెక్ లిస్ట్ ఇస్తాము. ఆ చెక్ లిస్ట్లో ఎర్లీ స్కాన్స్ అండ్ దెన్ వ్యాక్సినేషన్ గురించి, డయట్ గురించి ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎస్, ఎనీ కాంప్లికేషన్ లైక్ దెర్ ఇస్ సమ్ లెస్ వాటర్ ఆర్ గ్రోత్ రిస్ట్రిక్షన్, ఇవన్నీ హై రిస్క్ గ్రూప్లో అవుతుంది. దట్ లేడీ విల్ బీ మానిటర్డ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ చెక్డ్ అప్ మోర్ ఆఫన్. బట్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే వాటర్ లెవెల్ అండ్ 9th month షీ హాజ్ అటైన్డ్ ఆల్మోస్ట్ అప్ టు 9 months అండ్ ద గ్రోత్ ఆఫ్ ద బేబీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే a woman should go for should be given an option of normal vaginal delivery. And most common family members వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి, పేషెన్స్ ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి. అండ్ 9th monthలో ద ఫస్ట్ 5 monthsలో అయితే రెగ్యులర్ అప్ టు 7 months వీ కాల్ దెమ్ వన్స్ ఇన్ అ మంత్ చెకప్. ఎస్, అండ్ 3rd monthలో వీ డూ అ NT scan where we can rule out Down syndrome and all. TIFA scan is around anomaly scan and then growth scan. Yes, evolving anomalies ఉంటాయి కొన్నిసార్లు ఏమవుతుంది, పేషెంట్స్ 5th month స్కాన్ చేశారు, అంత నార్మల్ ఉండే, సడన్గా మేబీ 7th ఆర్ డెలివరీ అయ్యాక దెర్ ఇస్ సమ్ క్లెఫ్ట్ లిప్ ఆర్ సమ్ ప్రాబ్లమ్. సో కొన్ని evolving anomalies ఉంటాయి, there's a heart diseases and all. So these evolving anomalies తెలుసుకోవడానికి మనం మళ్ళీ 7th month 8th monthలో మళ్ళీ స్కాన్ చేసి చూడాల్సి పడుతుంది. అండ్ ఎస్, ద ప్యాసేజ్ ఓపెన్స్, కాంట్రాక్షన్స్ మంచిగా వచ్చింది, బేబీ ఈజ్ ఆల్సో యావరేజ్ వాట్ వీ కాల్ యాజ్ అ పెల్విక్ ఎడిక్వేట్ అసెస్ చేస్తాం 9th monthలో అరౌండ్ 38 weeksలో అసెస్ చేస్తాం. ఎస్, ద బేబీ ఈజ్ వెల్ సెటిల్డ్, హెడ్ ఇస్ ప్రాపర్లీ ఇన్ టు ద pelvis or many a times during contractions the head descends. So family members supportive ga undali. Anytime during 9 months any water, pains or less movements, any such complaints when they arise, you should contact the doctor. Adi alaga emergency tappa most of them should have a normal vaginal delivery. Yes, and mainly common idi kuda ayipindi ma'am entante థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎంతవరకు నిజం అంటారు మ్యామ్? అండ్ కొంతమందికి థైరాయిడ్ ఉన్నాక కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంతమంది థైరాయిడ్ ఉండి అరే అయిపోయింది లైఫ్ అనుకుని బాధపడ్డ వాళ్ళని మీరు చూసారా మ్యామ్? yes I have seen initially maybe 10 years kinda or rather 15 years back thyroid was not so common. తర్వాత థైరాయిడ్ స్క్రీనింగ్ స్టార్ట్ చేసినాము. అంటే రెగ్యులర్ మనం ఎట్లా హిమోగ్లోబిన్ స్కాన్స్ ఎట్లా చేస్తున్నాం అలాగే థైరాయిడ్ స్క్రీనింగ్ కూడా చేయడానికి స్టార్ట్ చేస్తే అప్పుడు డిటెక్షన్ రేట్, సో కేసెస్ ఎక్కువ అప్పుడు కూడా ఉండిండొచ్చు, hypothyroid or hyperthyroid, maybe the patients were not detected, but as screening methods మనం పెంచినాం కాబట్టి డిటెక్షన్ రేట్స్ పెరిగినాయి. అండ్ వన్ మోర్ థింగ్, థైరాయిడ్ లెవెల్స్ మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎట్లా అడ్వైస్ చేస్తామంటే థైరాయిడ్ లెవెల్స్ ఎస్ ప్రీనేటల్ కౌన్సిలింగ్ అంటాం. బిఫోర్ ప్రెగ్నెన్సీ couples should come forward and they should tell yes we are ready for the pregnancy to start. So ఆ పీరియడ్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తాం అండ్ బ్లడ్ షుగర్స్, థైరాయిడ్ ఇవన్నీ చెక్ చేస్తాం. ఎస్, ద లెవెల్స్ ఆర్ ఆల్ నార్మల్,
బై యాక్సిడెంట్ కొన్నిసార్లు అట్లా కూడా బయటపడుతుంది. Yes. మనకి థైరాయిడ్స్ చేంజెస్ ఉన్నాయి, దెన్ ఇట్ ఈస్ సింపుల్. వాళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు, అరే మాకు ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా. సో ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ సింపుల్, లైక్ మన కర్రీలో సాల్ట్ కొంచెం ఎంత తక్కువ అయిపోతే వీ యాడ్ లిటిల్ సాల్ట్, ఇట్ ఈస్ సంథింగ్ సిమిలర్ టు that what we have to do in the thyroid. So normal thyroid levels వచ్చిందంటే pregnancy is also progress normal and they deliver a healthy child. మ్యామ్ ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్లో కూడా కొన్ని సర్జరీస్ అంటూ చేస్తారు మ్యామ్, అది అవసరం అంటారా? అంటే ఇంకా ఎమర్జెన్సీ చేసేయాలి పీసీఓడి ప్రాబ్లమ్స్కి, సర్జరీ చేస్తేనే మీకు పిల్లలు అవుతాయి అని అంటారు, ఎందుకు మ్యామ్ రీజన్? See, PCODలో most important first line treatment lifestyle modification. Lifestyle modification, then medical therapy. Medical therapy అందులో PCOకి what is their requirement? Yes, they want to conceive, they want to get normal, depends on what the patient has come for. So periods matram regular kavalante they can continue with this and continue the medical therapy. Second thing, yes, they want to conceive, so infertility evaluation untadi. Infertility lo both partners need to be evaluated. Yes, ఒక 3 months 2 months we give them an option of, yes, you make these changes and medical therapy. Yes, they start ovulating, maximum 70% of the girls they start ovulating with this. And we do a follicular study and all that. That is one. Second, yes, sometimes resistance, like కొన్ని సార్లు ovulation inducing medicines కూడా ఇయల్స్ పడుతుంది. But once they become very resistant to ovulation inducing medicines, then last comes the surgery. Yes ma'am, that is the last option. And ma'am, infertility టాపిక్ వచ్చింది కాబట్టి మెయిన్ IVF and IUF అంటే ఏంటి మ్యామ్? See, there are two terms like IUI and IVF. Yes, IUI ఏమైతుంది అంటే suppose male partners sperm counts are less and motility is less. సో కొన్ని ల్యాబ్స్లో మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్ దే గివ్ అ WHO గైడ్లైన్స్ ప్రకారం వాట్ ఈస్ ద సిమెన్ అనాలిసిస్ నార్మ్స్ ఉంటాయి. సో ఆ నార్మ్స్ కన్నా తక్కువ ఉందంటే ఎస్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఆలిగోస్పర్మియా, ఆలిగోజూస్పర్మియా అంటాం. సో ఇట్ డిపెండ్స్, లైక్ దే హ్యావ్ ట్రైడ్ న్యాచురలీ కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అండ్ erectile dysfunction అంటే this most common is the anxiety. And today's lifestyle of the stress, diabetes, smoking, alcoholism, ఇవన్నీ వల్ల erectile dysfunctions అవుతుంది, where the semen analysis everything is normal but the partners cannot participate. That is, so ఈ optionsలో we give, yes, the female reasons కొన్ని ఉంటాయి, cervical factors. Sometimes the cervical discharge కొన్ని సటిల్ థిక్గా ఉంటే the sperm cannot penetrate into the uterus also. So ఈ barriers అన్ని బ్రేక్ చేసి కణాలన్నీ యూట్రస్లో డిపాజిట్ చేస్తాం. దట్ ఈస్ ఓన్లీ IUI. Okay ma'am. So there are some conditions where IUI is indicated. Yes, IVF, most common, both tubes are blocked due to maybe because of the infection or past tubectomy surgeries. Now malla వాళ్ళు డిసైడ్ చేసి మాకు ప్రెగ్నెన్సీ కావాలనేసి సో కొన్నిసార్లు రీకెనలైజేషన్ చేస్తాము, అదర్వైజ్ వీ డూ ఇట్, we give them an option of IVF also. And ovaries, where the eggs, the antral follicle count అంటాము, follicles ఆ counts అన్నీ తక్కువ అయినాయి, in that case donors కూడా donor eggs, ovum donors ఉంటారు. So it is something like you take a egg, we follow all the guidelines for the infertility, but this is one of the things like IVF. Egg formation అనేది సర్టన్ ఏజ్ టైం వరకు, ఏజ్ పీరియడ్ వరకే ఉంటుంది అంటారు కదా మ్యామ్. సో ఏజ్ గ్రూప్ వరకే ఎగ్స్ ఫార్మేషన్ అంటూ ఉంటుంది, అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎందుకు ఎగ్స్ ఫార్మ్ అనేది తక్కువ అవుతూ వస్తుంది మ్యామ్? See, age, what happens, periods start అయినప్పుడు ovulation start అవుతుంది. Ovulation అంటే complete the menstrual cycle is like 3 to 5 days every maybe it should not be less than 20 days, should not be more than 40 days. That is the normal variation, what we tell.
కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ద ఎగ్ సైకిల్ సో 14th day of the period ovulation అవుతుంది. 14th day of the period as ovulation takes place. If the ovulation and the sperm ovulation happens, sperm fertilization అయితే pregnancy అవుతుంది. If it doesn't అంటే then she gets into her next period start అవుతుంది. మ్యామ్ అండర్ వెయిట్ బేబీస్ పుడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి మనం ఎమర్జెన్సీ కేసెస్ ఎలా ఉంటాయి మ్యామ్, అండ్ అండర్ వెయిట్ బేబీస్ ఎందుకు అలా పుడతారు, వాళ్ళ స్టేజెస్ ఏంటి మ్యామ్? ఓకే, సో మోస్ట్ కామన్ మన ఇండియాలో ఎనీమియా ఇస్ ద కామనెస్ట్ ప్రాబ్లం. ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం. మోస్ట్ కామన్ డైటరీ, సో బ్యాలెన్స్డ్ డైట్ ఉండకపోతే, లైక్ ప్రోటీన్ తక్కువ ఉండడము, మైక్రోన్యూట్రియంట్స్, ఐరన్ డైట్లో తక్కువ ఉంటే, ఇవన్నీ వల్ల హిమోగ్లోబిన్ డ్రాప్స్ అండ్ దట్ ఈస్ ద కామనెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ద underweight babies. So and anemia valla risk of high BP, what is called as preeclampsia, and antepartum hemorrhage ante bleeding avadam, pregnant delivery mundu during pregnancy bleeding avadamu. So ivanni commonest reasons for intrauterine growth restriction. Now dan valla emaitadi, time kanna mundu delivery cheyalsi padtadi. టైం కన్నా ఎనీమియా ఇట్ సెల్ఫ్ ఇస్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, దానివల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ద ఇన్ఫెక్షన్స్ ఉంటే మేబీ దే గెట్ ఇన్ టు వెజైనల్ ఇన్ఫెక్షన్, సర్వైకల్ ఇన్ఫెక్షన్, యూట్రైన్ ఇన్ఫెక్షన్స్, అండ్ దెన్ దే టెండ్ టు get into premature rupture of the membranes. And that is why prematurity is the commonest problem with anemia, and that is the underweight babies. అండ్ మ్యామ్ ఇప్పుడు నేను రెగ్యులర్గా వింటున్న క్వశ్చన్ మ్యామ్ ఇది, అండ్ రేపు అయితే 9 months వస్తుంది అండ్ ఇవాళ డెలివరీ అయిపోతారు, బట్ ఆ బేబీ చనిపోతుంది. ఎందుకు మ్యామ్ ఇది? నేను ఇది చాలా కేసెస్లో చూశాను. అండ్ అలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? 1 dayనేగా మ్యామ్ డిఫరెన్స్ బేబీకి, సో దానికి అంత ఎఫెక్ట్ ఎందుకు మ్యామ్? సో ఈ సిచ్యువేషన్ వల్లనే యాంటీనేటల్ క్లాసెస్ అప్పుడే మేము చాలా మట్టుకి ఎడ్యుకేట్ చేస్తుంటాము. అరౌండ్ 8th month yes we do the hemoglobin, blood sugars, urine infection, కొన్ని undetected risks ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ 8th month లో వన్స్ దే స్టార్ట్ ఫీలింగ్ ద కిక్స్ అంటే 3 to 4 కిక్స్ ఫీల్ కావాలి 1 hourలో. సో మదర్ ఇస్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ హర్ చైల్డ్. కాబట్టి ఫస్ట్ థింగ్ we make it a point that mother should be taught what is movement. So kicks అనేసి daily fetal kick counts 3 to 4 kicks per hour. తో ఏం చెప్తామంటే 9 to 1 మధ్యన ఎన్ని కిక్స్ ఫీల్ అయింది. సో దిస్ క్లోజ్ మానిటరింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ యాంటీనేటల్ ఫీటల్ సర్విలెన్స్. సో యాంటీనేటల్ చెకప్స్కి రావాలి. ఎస్ వాట్ యూ హ్యావ్ సెడ్ కెన్ బి బికాస్ ఆఫ్ సమ్ టైమ్స్ ట్రూ నాట్ అంటే అంబలికల్ కార్డ్లో కొన్నిసార్లు నాట్స్ వచ్చేస్తాయి. దానివల్ల బేబీకి సర్క్యులేషన్ డిస్కనెక్ట్ అయిపోతే బేబీకి సడన్ డ్రాప్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై ఉంటే కామనెస్ట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్, ఐయుజిఆర్ బేబీస్. ఐయుజిఆర్ అంటే యూజువలీ డ్యూరింగ్ ఇన్సైడ్ ద యూట్రస్ ఓన్లీ బేబీ కొంచెం కాంప్రమైజ్డ్ ఉండే. బేబీ కాంప్రమైజ్డ్ ఉంటే బేబీ మూమెంట్స్ కూడా డల్గా ఉంటాయి. ఆ టైంలో మనం పికప్ చేసుకోవాలా. సో వీ నీడ్ టు డూ మోర్ ఫ్రీక్వెంట్ స్కాన్స్ ఫర్ దోస్ బేబీస్. అండ్ అరౌండ్ 8th month కానీ 36 weeksలో నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటాం, కార్డియోటోకోగ్రఫీ. అందులో కొన్ని చేంజెస్ మనకు కనపడుతుంది. లైక్ సమ్ baby naturally if some kick happens there is accelerations ante increase in the baby heartbeat. So that baby is very very good and active, healthy. And yes, healthy and good to deliver vaginally. That is it is considered as 10/10 what we say. So biophysical profiles konni chepistam. But IUGR baby already baby compromised undi, circulation takku undi, adi timely pickup cheyakapothe then there is a risk that sudden demise, death can happen for that baby. During gestational diabetes,
ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు డయాబెటీస్ వస్తుంది, అవును మ్యామ్. that diabetes is not detected. See, we are not just dealing with patients in the city, outskirts, villages, remote areas where the females need to be educated. Yes, So ma'am. ivanni manam strengthen cheyali. Nowadays government has provided us with the asha workers. So nenu 25 years kinda practice ki today's date practice awareness చాలా పెరిగింది. అండ్ ఆశా వర్కర్స్ కూడా వెళ్ళి అడుగుతుంటారు న్యూట్రిషన్ గురించి, హిమోగ్లోబిన్, వ్యాక్సినేషన్, అండ్ సో దట్ హ్యాస్ బీన్ అ వెరీ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ద ఆబ్స్టెటిషియన్స్ ఫర్ అస్. అండ్ మ్యామ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎన్ని చెకప్స్ అంటూ ఉంటాయి మ్యామ్? ఎలాంటి చెకప్స్ మనం చేయించుకుంటూ ఉండాలి రెగ్యులర్గా? See, during pregnancy, first pregnancy ఎట్లా డిటెక్ట్ అవుతుంది? దట్ they have missed the period, the regular period which is there, it has got missed. So then we do a beta HCG. Beta HCG, it can come out as in urine positive, లేదా blood లో కూడా చెక్ చేస్తాం. 15 days gap or maybe 6 weeks around ఒక స్కాన్ చేసేసి డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పికప్ చేస్తాము. సో దెన్ ఆన్వర్డ్స్ యాంటీనేటల్ ప్రొఫైల్ ఉంటుంది. ఎస్, ఆన్ బుకింగ్ ఓన్లీ హిమోగ్లోబిన్, యూరిన్ ఏం ఇన్ఫెక్షన్ లే, ఇవన్నీ స్క్రీన్స్ చేయాలి మనం. థైరాయిడ్స్ ఆర్ నార్మల్, ఆల్ ది బ్లడ్ షుగర్స్ ఆర్ నార్మల్, ఇవన్నీ కొన్ని స్క్రీన్ టెస్ట్స్ ఉంటాయి. ఎస్, ఆల్ దీస్ ఆర్ నార్మల్, దెన్ వీ కాల్ హర్ ఫర్ ద నెక్స్ట్ చెకప్ ఆఫ్టర్ 1 month. దిస్ గోస్ ఆన్ అప్ టు 7 months రెగ్యులర్ చెకప్స్కి వస్తారు. 3rd monthలో 12 weeks, మేబీ అరౌండ్ 11 weeks to 13 weeks plus 6 daysలో వీ హ్యావ్ 1 న్యూకల్ థిక్నెస్ స్కాన్ చేస్తాము. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ ఉంటుంది, కంబైన్డ్ స్క్రీనింగ్ అంటాం, టు రూల్ అవుట్ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, సో మెనీ పటావ్ సిండ్రోమ్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో బేబీస్ ఆర్ మెంటలీ రిటార్డెడ్, సో మెనీ ప్రాబ్లమ్స్ కెన్ బి పిక్డ్ అప్. సో ఈ స్క్రీన్ క్లియర్ చేశాక then we have a quadruple marker screening, so which is done around maybe 16 weeks to 22 weeks. So those ladies who have missed this double marker, they can be picked up during any abnormality or any problem in the baby can be picked up during 16 to 22 weeks. So anomaly scan చేస్తాం. anomaly scan around 20 weeks చేసినప్పుడు క్వాడ్రుపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో కంబైన్డ్ స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్ టుగెదర్ గివ్స్ అస్ మోర్ అక్యురసీ టు స్క్రీన్ అవుట్ ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ ద బేబీ. దాంతోపాటు వ్యాక్సినేషన్స్ కూడా ఎవ్రీ 4 weeks వీ టెల్. అండ్ 24 weeksలో ఒక వ్యాక్సినేషన్ ఫార్ డిప్థీరియా, పర్ట్యూసస్, టెటనస్, దట్ ఈస్ వెరీ గుడ్. సో రెగ్యులర్గా టెటనస్ 3 తీసుకునే వాళ్ళు, దట్ డోస్ ఇస్ రిడ్యూస్ టు 2 vaccines only. And with flu picking up, it is important that we give flu vaccine around 36 weeks. Then onwards 7th month tarvata we call them more frequently every 20 days. Then around 8th month onwards we call them every 15 days. And in the 9th month for low risk we call them every week. Yes, if they are high risk in the sense BP high undi, anemia undi, or sugar is there, hypothyroid, so all these problems we monitor them more frequently, once in 4 days with the CTG scannings. We keep in close observation. మ్యామ్, అండ్ పర్టికులర్గా ఇది కూడా రెగ్యులర్గా వింటున్నాము, బేబీ డెలివరీ కాగానే ఉమ్ము నీరు తాగింది అని అంటూ ఉంటారు. సో దానికి చాలామంది ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో దానికి మనం కేర్ ఎలా తీసుకొని ఉంటారు? యా, సి ఉమ్ము నీరు మామూలుగా ఉమ్ము నీరు తాగితే దర్ ఆర్ 2 different varieties. క్లియర్గా ఉంటే ప్రాబ్లం ఏముండదు, పుట్టంగానే కొన్ని సక్షన్ చేస్తాము, అంటే నేజల్ ప్యాసేజ్, ఓరోఫెరింజియల్ ప్యాసేజ్ ఉంటుంది. నియోనెటాలజిస్ట్ విల్ అటెండ్ ఆఫ్టర్ డెలివరీ. మేము కూడా పుట్టంగానే సక్ చేస్తాము నేజల్ ప్యాసేజ్ అండ్ ఆల్. అండ్ ఆఫ్టర్ దట్ ద బేబీ ఈస్ గివెన్ టు ద నియోనెటాలజిస్ట్. అండ్ ఆ ప్యాసేజ్ ఒకవేళ క్లియర్ లైకర్ ఉంటే, వాటర్ అంతా క్లియర్గా ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాబ్లమ్, ఆ సక్షన్ క్లియర్ చేసేసినామంటే ఏం ప్రాబ్లం ఉండదు. సమ్ టైమ్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ మెకోనియం అంటాం. మెకోనియం అంటే బేబీ మోషన్ పాస్ చేసినట్ల. ఎస్, ఆ ఉమ్ము నీరులో ఒకవేళ మెకోనియం అంటే ఆ మోషన్ ఉందంటే, ఈవెన్ ఇఫ్ దే స్వాలో
ఆ సక్షన్ ట్యూబ్ పెట్టి నేసోగ్రాస్ట్రిక్ ట్యూబ్ పెట్టి క్లియర్ చేస్తాం. బట్ కొన్నిసార్లు అవుతుంది అంటే యాస్పిరేట్ చేసేస్తారు బేబీస్. యాస్పిరేట్ వెళ్ళి చేశారంటే కెమికల్ నిమోనైటిస్ అవుతుంది. దానివల్ల బేబీకి కొంచెము నిమోనియా రిస్క్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, రెస్పిరేటరీ రేట్ ఎక్కువ అవ్వడము. సో ఇఫ్ దే ఆర్ టైమ్లీ అటెండెడ్, గివెన్ టు NICU, they do very well. There is no problem as such. ఇప్పుడున్న టెక్నాలజీ ఓకేనా మ్యామ్? ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీ వస్తుంది మ్యామ్ మనకి? See, definitely we want our effort is to have all girls should be healthy in the sense not only health wise physically but mental health also is equally very important. Yes, now by our Foxy we have started a movement no to violence. Yes, ma'am. That is what is Dheera. So we are going to different schools, 9th to 9th and 10th class students ki and educate chestunamu what are different types of violence and who are going through that could be emotionally a woman can be put through violence, to how to cope. It's just an awareness program, but ilaga manam awareness create chesnamante, yes, technology should be used to help us. And during COVID definitely technology was the only lifeline for all of us, apart from only emergencies which we were attending. But many of the time they would call and send on our social media telling about the problems. Yes. And that was of great advantage in attending to all women problems as well as health issues of the people. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విషయాలు చెప్పారు అండ్ తెలియని వాళ్ళకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. Welcome. I'm also so happy to be part of this awareness program. Yeah, let us join hands to serve people and the society. Sure ma'am. చూసారు కదా వ్యూవర్స్, ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.